ఫ్రెండ్స్ టోటల్గా చూసారు కదా కరిజ్మా ఆర్ BS3 వెహికల్కి పల్సర్ హెడ్లైట్ స్విచ్లు అనేది ఎలా వేసుకోవాలి. ఇప్పుడు పల్సర్ హెడ్లైట్ స్విచ్లు మనం దీనికైతే BS3 వెహికల్స్కి అయితే వేసుకుందాం. వేసుకునేటప్పుడు కొన్ని మైనస్లు ఉన్నాయి భయ దీంట్లో. ఆ మైనస్లు కానీ మీకు చెప్తాను. తర్వాత మీరు ఓకే పర్లేదు అనుకుంటే మీరు ఈ వీడియో అనేది కంటిన్యూ చేయండి, లేదనుకుంటే వెనక్కి బ్యాక్ వెళ్ళిపోండి. ఎందుకంటే మన సబ్స్క్రైబర్స్ అయితే అడగరు కానీ బయట వాళ్ళు కొంతమంది అడుగుతున్నారు. మీరు ఇంజిన్ కిల్ స్విచ్ అంటున్నారు కదా, ఇగ్నిషన్ కిల్ అవుతుంది, అది ఇగ్నిషన్ కిల్ అని రాయండి, ఇంజిన్ కిల్ అని రాయబాపని అని చెప్తున్నారు. ఓకే భయ్య, ఇంజిన్ కిల్ అవుతుందా లేదా అంతవరకే చూడండి. ఇగ్నిషన్ కిల్ అయ్యేదానికి అది సబ్జెక్ట్ అనేది చేంజ్ అవుద్ది. ఎందుకంటే ఇప్పుడు మీకు వితౌట్ వైరింగ్ కిట్ అనేది నేను తీసుకొస్తాను. ఇక్కడ ఇంజిన్ కిల్ చేయాలంటే ఇక్కడ స్టీడియో కాయిల్కి, ఓకేనా, ఈ స్టీడియో కాయిల్ ఉంది కదా, ఈ కాయిల్కి అనేది కనెక్షన్ చేయాలి. ఈ కాయిల్కి కనెక్షన్ చేయాలంటే కంపల్సరీగా వైర్ కట్ చేయాలి. నేను ఏమని చెప్తాను, బండిలో వైర్ కట్ చేయకుండా కనెక్షన్ ఇవ్వచ్చు అని చెప్తున్నాను. కాబట్టి నేను అందుకని స్టీడియో కాయిల్ గీయడం లేదు, నేను ఇగ్నిషన్ కాయిల్ కంటే ఇస్తున్నాను. ఓకే, మీకు ఇష్టపడితే వేసుకోండి, కష్టం అయితే వదిలేయండి, నో ప్రాబ్లం దాంట్లో. ఓకే భయ్య, ఇప్పుడు BS3 కరిజ్మా వెహికల్కి మనం పల్సర్ హెడ్లైట్ స్విచ్ అనేది ఎలా ఫిట్ చేసుకోవాలి అనేది చూపిస్తాను కదా. దాంట్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు మైనస్ అయితే చెప్తాను, ఎందుకు చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి BS3 కరిజ్మా కానీ చూసుకుంటే ఇక్కడ చోక్ ఉంటుంది, ఓకేనా. మనకి పల్సర్ స్విచ్లో చోక్ ఫిట్ చేసడానికి అవకాశం లేదు. అందుకని ఏంటంటే ఈ చోక్ వైర్ అనేది ఇక్కడ అనేది వైర్ అనేది కట్ చేసి కొద్ది వైర్లు ఎంత పట్టుకొని ఇక్కడ లాగి స్టార్ట్ చేసుకున్నాడు. మనకి ఎప్పుడైతే బండి స్టార్ట్ కాదో అప్పుడు జస్ట్ ఇట్లా లాగి స్టార్ట్ చేసుకున్నట్టుగా ఇక్కడ చోక్ వైర్ ముక్క అయితే పెట్టుకోవాలి. ఇక్కడ నుంచి అయితే చోక్ వైర్ అయితే రిమూవ్ అయితే అవుతుంది. ఇంకా నెక్స్ట్ కానీ చూసుకుంటే మీకు ఈ పల్సర్ స్విచ్ల్లో మరొక మైనస్ కానీ చెప్తాను మీకు. ఏంటంటే మీరు బండికి కీ ఆన్ చేయగానే ఇంజిన్ ఆన్లో ఉన్నప్పుడైతే అన్నీ వస్తాయి, ఓకేనా. ఇంజిన్ కిల్ స్విచ్ అనేది ఆన్లో ఉన్నప్పుడు హెడ్లైట్ వస్తుంది, ఇండికేటర్లు వస్తాయి, అన్నీ ఆల్మోస్ట్ వస్తాయి. ఎప్పుడైతే మీరు ఇంజిన్ ఆఫ్ చేసి పెట్టుంటారో, ఆఫ్ చేసి పెట్టినప్పుడు సెల్ఫ్ పనిచేయదు, హెడ్లైట్ పని చేస్తుంది, నెక్స్ట్ పాసింగ్ పని చేస్తుంది, ఐబీఎం లోబీమ్ పని చేస్తుంది, ఇండికేటర్ పని చేయదు భయ, ఇండికేటర్ పని చేయదు. తర్వాత హార్న్ పని చేస్తుంది, ఓకేనా, హార్న్ పని చేస్తుంది. ఇప్పుడు దీంట్లో ఉన్న మైనస్లు అయితే మీరైతే తెలుస్తున్నారు. ఇప్పుడు టోటల్గా మనం ఈ స్విచ్ కిట్ అనేది వేసుకునే ముందు ఏంటంటే దీనికి డబల్ కేబుల్ ఉంటుంది. కార్బోరేటర్కి ఇక్కడ డబుల్ కేబుల్ ఉంటుంది. మీరు అబ్జర్వ్ చేస్తే మనకి పల్సర్ స్విచ్లో ఈ సింగిల్ కేబుల్ ఒకటి వేసుకుంటే సరిపోద్ది. ఈ సింగిల్ కేబుల్ వేసిన వల్ల ఎలాంటి ప్రాబ్లం లేదు. మీకు ఇంకా సింగిల్ కేబుల్ బండుకుందంటే ప్లస్సే, ఓకేనా. దాని గురించి మీరు బాధపడాల్సిన అవసరం అయితే ఏం లేదు. ఇంకా టోటల్గా చూసుకుంటే ఈ ఇంజిన్ స్విచ్లు అనేది ఈ రైట్ హ్యాండ్ స్విచ్ కావాలంటే మీరు తెచ్చుకోవచ్చు, కానీ లెఫ్ట్ హ్యాండ్ స్విచ్ అయితే నా కాడి నుంచి కంపల్సరీ కొనాలి. లేదు మొత్తం మేమే స్విచ్లు కొనుక్కొచ్చుకుంటాం, ఓన్లీ ఈ వైరింగ్ కిట్ కాస్ట్ వరకు ఎంత అవుద్ది ఏందో చెప్పండి అని చెప్తే దాని వరకు అని చెప్తాను. ఈ వైరింగ్ కిట్ అనేది బుక్ చేసుకోవాలంటే నేను స్క్రీన్ మీద ఒక నెంబర్ వెళ్తాను. ఈ నెంబర్కి కానీ మీరు కానీ మెసేజ్ కానీ చేస్తే దీని ఎంత కాస్ట్ అవుతుంది ఏందని అయితే నేనైతే చెప్పడం అయితే జరగద్ది. ఇప్పుడు టోటల్గా మనం ఆ స్విచ్లు ఏమేమి స్విచ్లు అనేది చూసేదాని ముందర మీరేం చేస్తారంటే మీ బండికి సీట్ ఉంటే సీట్ ఓపెన్ చేసింది, ఇక్కడ ట్యాంక్ బోల్ట్ ఉంటే ట్యాంక్ బోల్ట్ ఓపెన్ చేసింది, ముందర డోమ్ కానీ ఓపెన్ చేసింది. ఇంక డోమ్ ఉంది, ఆల్మోస్ట్ సగం అయితే పగిలిపోయింది. ఓకే, నేను ముందర డోమ్ కానీ ఇక్కడ బోల్ట్ ఉంటుంది, ఇక్కడ ఒక బోల్ట్ అడ్డ ఒక బోల్ట్ ఉంటుంది, ఇక్కడ ఒక స్క్రూ ఉంటుంది. స్క్రూస్ అనేది ఓపెన్ చేసి ముందర డోమ్ తీసుకోండి, వెనక్కి ట్యాంక్ తీసుకోండి. తర్వాత ఈ స్విచ్ సంబంధించిన స్క్రూలు ఇక్కడ ఒక 2 స్క్రూస్ ఉంటాయి, ఇక్కడ ఒక 2 స్క్రూస్ ఉంటాయి. ఈ స్క్రూస్ అనేది ఓపెన్ చేసేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఈ లోపల ఈ బండికి ఏం వస్తువులు కావాలి అనేది అయితే మీకు అయితే చూపిస్తాను. ఇది ఫ్రెండ్స్ వైరింగ్ కిట్. ఇదేందో ఒక బెత్తం ఉన్నట్టుంది పొడుగ్గా, ఓకేనా. ఇది ఎట్లా వంగద్ది, ఇది ఎలా వేయాలి ఏంది అనేది నేను స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ 6 పిన్ వాటర్ ప్రూఫ్ ఉంది, ఇక్కడ 6 పిన్ వాటర్ ప్రూఫ్ ఉంది, ఇక్కడ ఒక 4 పిన్ ఉంది. ఇది లెఫ్ట్ హ్యాండ్ స్విచ్ సంబంధించింది అనుకుంటాను, ఇది రైట్ హ్యాండ్ స్విచ్ సంబంధించింది. ఇంజిన్ ఆన్ అండ్ ఆఫ్కి మనం పోయినసారి BS3 వెహికల్కి చేసాం కదా, సారీ ఇది BS3 కదా, BS3 వెహికల్కి ఇంజిన్ క్లిక్ స్విచ్ చేసాం కదా. మీరు చూడకుంటే నేను పైన కార్డ్స్లో వెళ్తున్నాను. టైప్ 1 వైరింగ్ కిట్, ఇది టైప్ 2 వైరింగ్ కిట్. టైప్ 2 వైరింగ్ కిట్ ఏంటంటే మనకి పల్సర్ స్విచ్లు వస్తున్నాయి కాబట్టి టైప్ 2 వైరింగ్ కిట్. ఇంకా నెక్స్ట్ పైన కానీ చూసుకుంటే ఇది రైట్ హ్యాండ్ స్విచ్, ఇది లెఫ్ట్ హ్యాండ్ స్విచ్. లెఫ్ట్ హ్యాండ్ స్విచ్లో ఒక జాక్ అయితే ఎక్స్ అయింది. టోటల్గా ఈ వైరింగ్ కిట్ మీరు కావాలి అనుకుంటే నేను స్క్రీన్ మీద నెంబర్ వదులుతున్నా కదా, ఈ నెంబర్కి అనేది మెసేజ్ చేయండి. మెసేజ్ చేసి ఎంత కాస్ట్ అవుతుంది, ఎన్ని రోజులు వస్తుందో టోటల్గా అయితే మీకు అయితే చెప్తాను. అదేవిధంగా ఒక 4 ట్యాగ్స్ అయితే మీరు కొనుక్కొచ్చుకోవాలి, మీరు ఓన్గా కొనుక్కొచ్చుకోవాలి. మీకు వైరింగ్ కిట్తో పాటు రాదు, ఇది సపరేట్గా అయితే ఒక 4. ఇంకా టోటల్గా చూసుకుంటే మనకి లెఫ్ట్ హ్యాండ్ స్విచ్, రైట్ హ్యాండ్ స్విచ్, మనకి ఇది JF401 ఇది వచ్చేసి రైట్ హ్యాండ్ స్విచ్. రైట్ హ్యాండ్ స్విచ్లో చూసుకుంటే మనకి ఎలాంటి చేంజింగ్ అయితే లేదు. మనకి ఇంజిన్ ఆన్ అండ్ ఆఫ్, హెడ్లైట్, సెల్ఫ్ స్టార్టింగ్ వస్తుంది. అదేవిధంగా ఇక్కడ ఒక 9 పిన్ జాక్ అయితే వచ్చింది, 2 పిన్ వాటర్ ప్రూఫ్ అయితే ఒకటి వచ్చింది. తర్వాత ఇది వచ్చేసి లెఫ్ట్ హ్యాండ్ స్విచ్ 401400, ఓకే, 552 రూపాయలు ఉంది. మనకి రైట్ హ్యాండ్ స్విచ్ తీసుకుంటే 551 రూపాయలు ఉంది. ఇప్పుడు ప్రజెంట్ అయితే న్యూ స్టాక్లో 571 రూపీస్ అయితే MRP ఉంది. ఇది ఓల్డ్ స్టాక్ కాబట్టి ఆ రేట్ ఉంది. ఇప్పుడు ఇది మనకి లెఫ్ట్ హ్యాండ్ స్విచ్. లెఫ్ట్ హ్యాండ్ స్విచ్ అనేది మీరు ఓన్గా కొనుక్కొచ్చుకున్నప్పుడు ఈ క్లచ్ స్విచ్ సంబంధించిన వైర్లు అయితే రావు భయ, ఓకేనా. మన కాడి నుంచి కొన్నప్పుడే ఈ క్లచ్ స్విచ్ సంబంధించిన వైర్లు అనేది నేను సపరేట్గా అయితే మీకు ఆల్టర్నేట్ చేసి పంపిస్తాను. అదేవిధంగా ఎక్కడ కానీ చూసుకుంటే ఈ జాక్ అనేది ఎక్స్ట్రా వచ్చింది, ఇది మామూలు బండితో వస్తుంది. ఇది ఎక్స్ట్రా జాక్, ఎందుకంటే క్లచ్ స్విచ్కి సంబంధించింది, అంటే మనకి బండి గేర్లో ఉన్నప్పుడు స్టార్ట్ అయ్యేదానికి కోసంగా ఈ స్విచ్ అనేది. ఇప్పుడు టోటల్గా మనం స్విచ్లు అన్నీ చూసాం. ఒకసారి మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేస్తామంటే ఈ రైట్ హ్యాండ్ స్విచ్, లెఫ్ట్ హ్యాండ్ స్విచ్ అయితే మనం బండికి అయితే బిగిస్తాం, ఓకేనా. ఓకే ఫ్రెండ్స్, మనం టోటల్గా అయితే స్విచ్లు అయితే బిగించేస్తాం. లెఫ్ట్ హ్యాండ్ స్విచ్, రైట్ హ్యాండ్ స్విచ్ బిగించేస్తాం. ఇక్కడ కొద్దిగా ఓపెన్ ఎక్కువ వచ్చింది, ఎందుకంటే స్విచ్ అనేది ఇక్కడ అనేది తగులుతుంది దీనికి,
ఓకేనా. స్విచ్ అనేది ఈ మిర్రర్ క్లాంప్కి తగులుతుంది, అందుకని ఇక్కడ కొద్దిగా ఇబ్బంది. మీకు ఈ మిర్రర్ లేదనుకుంటే ఏడు దాకా దీన్ని కట్ చేపించేసి మిర్రర్ ఉన్నా పర్లేదు. ఓకే, నేనైతే కొద్దిగా ఓపెన్ అయితే వచ్చింది కాబట్టి ఇలా బోల్ట్ అయితే మీడియంగా లాక్ చేస్తాను. మరి ఎక్కువ లాక్ చేస్తామంటే ఇక్కడ పాసింగ్ బటన్ కదా, ఈ బటన్ అనేది మళ్ళీ ప్రెస్ చేస్తే ఓకే కరెక్ట్ సరిపోద్ది. మరీ ఎక్కువ అవసరం లేదు, అసలు ఏం కదలడం లేదు, సరిపోద్ది. ఇప్పుడు ఇక్కడ ఈ క్లచ్ స్విచ్ ఉన్నాయి కదా రెండు, ఇప్పుడు ఇక్కడ ఇది ఉంది కదా క్లచ్ స్విచ్ వైర్లు, ఈ వైర్లు అనేది దీంట్లో దోపేసిండి. అదేవిధంగా ఇక్కడ కానీ చూసుకుంటే రెండు ఫ్రంట్ బ్రేక్ స్విచ్ వైర్లు ఉంటాయి, ఈ వైర్లు అనేది దోపేసి ఈ వైర్లు అనేది ఈ పాత స్విచ్ ఎక్కడి నుంచి అయితే వైర్లు వచ్చినాయో ఆ ప్లేస్లో నుంచి ఈ వైర్లు అనేది ఇక్కడికి తీసుకురండి. ఓకేనా, ఈ ప్లేస్లోకి తీసుకురండి. నేను కానీ తీసుకొస్తాను ఒకేసారి మీకు అయితే చూపిస్తాను. ఈ ప్లేస్కి ఏడకి వచ్చేయాలి వైర్లు. ఓకే ఫ్రెండ్స్, మనం రైట్ హ్యాండ్ స్విచ్కి బ్రేక్ కనెక్షన్ ఇచ్చేసాం. అదేవిధంగా రైట్ హ్యాండ్ స్విచ్ సంబంధించిన ఎడగానే తీసుకొచ్చాం. ఇక్కడ ఒక క్లాంప్లో సీటింగ్ చేస్తాం, మరో క్లాంప్లో సీటింగ్ చేయలేదు. ఇలా వస్తుంది వైరింగ్ కిట్ అనేది ఇక్కడ. నెక్స్ట్ అదేవిధంగా మనం బండికి లెఫ్ట్ హ్యాండ్ స్విచ్ కానీ ఇక్కడ అనేది పెట్టాము, దీనికి కానీ ఇక్కడ అనేది మనం రెండు ట్యాగులు తెచ్చుకున్నాం కదా, 4 ట్యాగ్స్ అనేది ఎక్కడ యూస్ చేయాలని నేను చెప్తాను. తర్వాత మనం ఇక్కడ అదేవిధంగా క్లచ్ స్విచ్ వైర్ కనెక్షన్ కానీ ఇచ్చేసాం. ఇప్పుడు మనం టోటల్గా ఈ వైరింగ్ కిట్ అనేది లాక్కోవాలి. అదేవిధంగా ఇక్కడ ఒక 4 ట్యాగులు అయితే ఉన్నాయి, ఈ ట్యాగ్స్ అనేది యూస్ చేయాలి. ఇప్పుడు ఈ వైరింగ్ కిట్ అనేది లాగేస్తాను. ఒకేసారి నేను వైరింగ్ కిట్ లాగేసి ఎలా లాగాను, ఈ ట్యాగ్లు అనేది ఎక్కడ యూస్ చేశాను, తర్వాత మీకు వైర్ కనెక్షన్ అనేది ఎలా ఇవ్వాలి అని చూపిస్తాను. ఇక్కడ మనకి పాత స్విచ్ కనెక్షన్లు ఉన్నాయి కదా, ఓకేనా. ఈ పాత స్విచ్ కనెక్షన్ అనేది రిమూవ్ చేసేయండి ఇక్కడ. ఓకే, ఈ పాత స్విచ్ కనెక్షన్ అనేది మొత్తం రిమూవ్ చేసేసింది. రిమూవ్ చేసి ఈ వైరింగ్ అనేది నేను పర్ఫెక్ట్గా సెట్ చేసుకుంటాను. ఇది వచ్చేసి మనకి రైట్ సైడ్ రావాలి, ఇది వచ్చేసి లెఫ్ట్ సైడ్ పోవాలి. అటు పక్క నుంచి రావాలి, ఇది ఇటు పక్క నుంచి రావాలి. ఓకేనా, నేను ఒకసారి లాగి మీకు అయితే చూపిస్తాను. ఓకే ఫ్రెండ్స్, నేను టోటల్గా అయితే వైరింగ్ అయితే లాగేసాను. ఓకేనా, ఇది రైట్ హ్యాండ్ స్విచ్ రైట్ సైడ్ నుంచి లాక్కున్నాను, లెఫ్ట్ హ్యాండ్ స్విచ్ లెఫ్ట్ సైడ్ నుంచి లాక్కున్నాను. ఓకేనా, ఇటుపక్క అటుపక్క స్విచ్. ఇప్పుడు మనం టోటల్గా ఏం చేస్తామంటే, ఇప్పుడు మనం బండికి బిగించిన రైట్ హ్యాండ్ స్విచ్లోకి రైట్ హ్యాండ్ జాక్ అనేది ఇచ్చేసేయండి. ఓకేనా, ఈ లోపల ఈ పిన్స్ అనేది చెక్ చేసుకోండి, ఒకసారి క్రాస్ వస్తాయి, అందుకని ఈ పిన్స్ అనేది అయితే చెక్ చేసుకోండి. నెక్స్ట్ దీన్ని దోపేసేయండి. అదేవిధంగా ఈ వాటర్ ప్రూఫ్ జాక్లోకి ఈ వాటర్ ప్రూఫ్ అనేది దోపేసేయండి, ఎడ క్లియర్. ఇంకా నెక్స్ట్ అదేవిధంగా మనకి ఇటు పక్కన ఒక స్విచ్ ఉంది, ఈ స్విచ్ కానీ మీరు ఏం చేస్తారంటే దీన్ని కానీ ఇలా అనేది దీనిలో దోపేసేయండి. ఫ్రీగా ఎక్కాలి, టైట్గా ఎక్కకూడదు. నెక్స్ట్ దీంట్లోకి దీన్ని దోపేసేయండి, తర్వాత దీంట్లోకి దీన్ని దోపేసేయండి. మీకు రేపు ఎప్పుడైనా క్లచ్ స్విచ్ అంటే గేర్లో పని చేయలేదనుకుంటే ఇక్కడ బ్లాక్ వైర్ కనబడుతుంది కదా, ఈ స్విచ్ ఏమైనా డ్యామేజ్ అనేది చెక్ చేసుకోండి. ఇప్పుడు మనం ట్యాగ్లు వేయాలి, ఈ వైర్ అనేది కొంచెం పైకి మళ్ళించాలి, ఇక్కడ మీటర్ కిందకి వెళ్ళిపోవాలి. ఎప్పుడు ఈ జాక్లు వర్షంలో తడవకుండా ఈ మీటర్ కింద వెళ్ళిపోవాలి. నేను తర్వాత అయితే చూపిస్తాను మీకు. ఒకేసారి ఇప్పుడు ప్రజెంట్ ఇలా ఉండండి, నేను ట్యాగ్ వేసి చూపిస్తాను. ఇంకా నెక్స్ట్ ఏడకి వస్తే ఇక్కడ కానీ చూసుకుంటే ఇక్కడ మీరు చూసుకోవాల్సి ఉంటుంది. ఓకేనా, ఇక్కడ ఈ రెడ్లో దేంట్లో పవర్ వస్తుందో చూసుకోవాలి. ఓకే, దీంట్లో పవర్ వస్తుందా లేదా, ఇది వైరింగ్ గిట్ నుంచి వచ్చింది ఈ వైరు. ఓకే, దీంట్లో పవర్ అయితే రావడం లేదు. ఓకే, ఇప్పుడు ఇది ఇన్పుట్ వైర్, అంటే ఇగ్నిషన్ లాక్ నుంచి ఈ వైర్లో పవర్ వస్తుంది కాబట్టి ఈ వైర్ తీసుకోవాలి. అదే ఈ వైర్ కానీ చూసాను పవర్ వస్తుంది దీంట్లో. ఓకే, చూడండి. ఓకే, దీంట్లో పవర్ అయితే వస్తుంది. వెనకాల ఫీజు ఎగిరిపోయింది. ఓకేనా, వెనకాల ఫీజు ఎగిరిపోయింది. ఇప్పుడు దీంట్లో పెట్టేసి ఇది వైరింగ్ ఇట్లో పవర్ ఎట్టు వస్తుంది, ఎట్టు వచ్చి ఇది ఇగ్నిషన్ లాక్లోకి వెళ్ళి ఇగ్నిషన్ లాక్ నుంచి ఈ వైర్ నుంచి పవర్ వస్తుంది. అందుకని దీన్ని ఏం చేస్తారంటే ఇది దీనికి పెట్టండి. ఓకేనా, ఇగ్నిషన్ లాక్ అవుట్పుట్ వైర్, ఇగ్నిషన్ లాక్ కీ ఆన్ చేసిన తర్వాత ఈ వైర్లో పవర్ వస్తుంది. ఫ్రెండ్స్ గుర్తుపెట్టుకోండి, మీరు కావాలంటే టెస్ట్ చేసుకోండి. మళ్ళీ రాంగ్ ఇవ్వకండి, ఈ వైర్ తీసుకెళ్ళి దీనికి ఇచ్చేవాపండి, మళ్ళీ ప్రాబ్లం అవుద్ది. ఓకేనా, ఈ వైర్ దీనికి ఇట్టేవండి ఇచ్చేయండి. మీరు కావాలంటే గుర్తుపెట్టుకోండి, రెడ్లో బ్లాక్ లైన్. ఓకే, రెడ్లో బ్లాక్ లైన్ దీనికి ఇచ్చేసేయండి. ఓకే, దీనిలో దోపేసేయండి. ఓకే, పర్ఫెక్ట్. నెక్స్ట్ ఇంకో వైర్ మిగిలింది కదా, ఈ వైర్ ఏం చేస్తారంటే కొంచెం నీట్గా పెట్టుకోండి, గందరగోళం లేకుండా. ఈ వైర్ కానీ ఇలా గందరగోళం లేకుండా నీట్గా ఇది దీంట్లోకి, ఇది వైరింగ్ ఇట్లా బ్యాటరీ నుంచి పవర్ వస్తుంది, ఇగ్నిషన్ లాక్ వెళ్ళి ఇగ్నిషన్ లాక్ నుంచి పవర్ రైట్ హ్యాండ్ స్విచ్లోకి వెళ్తుంది. ఓకేనా, మీరు గుర్తుపెట్టుకొని మనం మర్చిపోవండి. ఇప్పుడు ఇగ్నిషన్ లాక్. ఓకే, ఎడకైతే అయిపోయింది. మనం ఈ రైట్ హ్యాండ్ స్విచ్ అనేది ఓపెన్ చేసాం కదా, ఇది బ్లాక్ కలర్ జాక్ వస్తుంది. మనకి లెఫ్ట్ హ్యాండ్ చూసేటప్పటికి వైట్ కలర్ జాక్ వస్తుంది. ఇది లెఫ్ట్ హ్యాండ్ స్విచ్, ఇది రైట్ హ్యాండ్ స్విచ్. ఈ జాక్కి ఈ చోక్ కేబుల్ ఒక అడ్డం ఉందా, దీన్ని ఇలా కలిపేసేయండి. ఓకే, పర్ఫెక్ట్. దీన్ని ఇలా లోపల పెట్టేసేయండి. ఇప్పుడు అటుపక్కకి వెళ్ళిపోదాం మనం. ఇటుపక్క వస్తే మీరేం చేస్తారంటే ఇక్కడ 4 పిన్ జాక్ ఒకటి ఉంది. ఈ 4 పిన్ జాక్ ఇందాక మనకి బండికైతే ఎలా ఉండిందో అలాగే దోపేసేయండి. ఓకే, ఓకే, పర్ఫెక్ట్. అదేవిధంగా ఈ 6 పిన్ వాటర్ ప్రూఫ్ ఉంది కదా, ఈ 6 పిన్ వాటర్ ప్రూఫ్ కానీ దీంట్లో అనేది
దోపేసేయండి. ఓకే, పర్ఫెక్ట్. వైరింగ్ ఫిట్టింగ్ అయితే అయిపోయింది. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇక్కడ ఈ వైర్లు అనేది ఇలా గలీజీ లేకుండా ఈ మీటర్ కింద అనేది లోపలికి పెట్టి మనం దీనికి వైర్లు కదలకుండా ట్యాగ్ వేసేయాలి. ఎందుకంటే ఇక్కడ నలక్కుంటా అంటే ఈ ఫోర్క్ మధ్యలో పడి నలక్కుంటా ఇక్కడ ఈ బోల్ట్ కాడ ఇలా పెట్టి నేను మొత్తం 3 ట్యాగ్లు వేసి మీకు చూపిస్తాను. ఒకేసారి మీకు లైటింగ్ అని చెక్ చేపిస్తాను. ఇక్కడ ట్యాగ్లు వేస్తాను. ఫస్ట్ ట్యాగ్స్ వేసి చూపించి తర్వాత మీకు లైటింగ్ అనేది చెక్ చేసి చూపిస్తాను. ఇక్కడ ఏం చేశానంటే ఈ 2 బోల్ట్ మధ్యలో తీసుకొచ్చాను. ఓకేనా, కనబడుతుందా? ఇక్కడ 2 బోల్ట్ మధ్య తీసుకొచ్చి ఎందుకంటే మనం ఫోర్క్ అనేది ఇలా తిప్పినప్పుడు నలక్కుండా ఉండాలి. ఓకేనా, చూడండి ఇక్కడ ఇంకా మనకి గ్యాప్ ఉంది. వైరింగ్ ఇటు నలక్కుండా గ్యాప్ ఉంది. అదేవిధంగా మనం ఇటు సైడ్ తిప్పినా సరే ఇక్కడ గ్యాప్ ఉంది. ఓకే, ఇక్కడ అనేది గ్యాప్ వస్తుంది చూడండి. ఓకే, అందుకని ఇక్కడైతే దీన్ని ఇలా పెట్టేసేయండి. ఇప్పుడు నెక్స్ట్ మనం ఎక్కడ ట్యాగ్ యూస్ చేసాం, ఇక్కడ ఒకటి వేసాం. ఎందుకంటే ఈ వైరింగ్ ఇట్లా 2 డివైడ్ అయిపోకుండా ఇక్కడైతే ఈ ట్యాగ్ అయితే ఒకటి యూస్ చేసాం. ఈ వైరింగ్ ఇట్ అనేది ఇలా కిందకి పెట్టండి. ఎందుకంటే ఇలా పైకి లేపేస్తారు అనుకో వైరింగ్ ఇట్ అనేది మడతపడిపోయి ఫ్యూచర్లో కట్ అయిపోద్ది. ఈ విధంగా కిందకి పెట్టేసేయండి. ఓకే, ఇలా కింద పెట్టారంటే ఈ మీటర్ కింద ఉంటుంది కాబట్టి హెడ్లైట్ అనేది ఫిట్టింగ్ అయిపోద్ది కాబట్టి దీని మీద పెద్ద సపోర్ట్ పడదు. మీరు ఇక్కడ నుంచి చూసినా సరే ఒక సెకండ్ ఇక్కడ నుంచి చూసినా సరే వైర్లు బెండ్ కాకూడదు. ఓకేనా, ఈ ఫ్రీగా తిరగాలి వైర్లు అవి. ఓకే, ఆ వైర్లు అనేది ఇక్కడ మీరు తిప్పినప్పుడు ఏంటంటే ఆ వైర్లు అనేది మెలికి పడకూడదు. అట్లీస్ట్ ఈ ఫ్రీగా తిరిగేగా ఉండాలి వైర్లు. ఓకేనా, ఇప్పుడైతే మనం ఆల్మోస్ట్ మొత్తం అయితే కనెక్షన్ అయితే ఇచ్చేసాం. మనం లెఫ్ట్ హ్యాండ్ స్విచ్ రైట్ హ్యాండ్ స్విచ్ ఇచ్చేసాం. అదేవిధంగా ఇక్కడైతే కనెక్షన్ ఇచ్చేసాం. ఇక్కడ కొద్దిగా నీట్గా సర్దేసేయండి. ఓకే, ఎక్సలెటర్ కేబుల్ అనేది దీంట్లో సీటింగ్ చేసేసేయండి. నేను ఒకసారి మీకు హెడ్లైట్ అనేది బిగించి ఓకేనా ఈ హెడ్లైట్ అనేది బండికి బిగించి ఒకసారి టోటల్ లైటింగ్ లేకపోతే మీరు కీ ఆన్ చేసి ఒకసారి చెక్ చేసుకోండి బండిలో పవర్ వస్తుందా లేదనేది. ప్రజెంట్ మనకి ఇందాక వైర్ టెస్ట్ చేసినప్పుడు వెనకాల మనకి ఫీజ్ అయితే కాలిపోయింది. ఇప్పుడు మనం దీంట్లో ఒక ఫీజ్ అయితే వేసుకోవాల్సి వస్తుంది. ఈ ఫీజ్ వేసుకోవాలి. ఓకే, ఈ ఫీజ్ అయితే కాలిపోయింది. ఫీజ్ అయితే మనం చేంజ్ చేసుకోవాలి. ఎందుకంటే ఇక్కడ వైర్ చెక్ చేసినప్పుడు ఫీజ్ కాలిపోయింది. నేను ఈ ఫీజ్ వేసి హెడ్లైట్ అనేది ముందర బిగించి మీకు ఒకసారి టెస్ట్ చేసి అయితే నేను చూపిస్తాను. ఓకే ఫ్రెండ్స్, మనం హెడ్లైట్ అయితే బిగించేసాం. లోపల ఫీజ్ అయితే బ్లేడ్ ఫీజ్ అయితే పోయింది. ఫీజ్ అనేది చేంజ్ చేసాం. సెల్ఫ్ స్టార్టర్ సంబంధించిన ఫీజ్ అయితే ఓకే ఈ ఫీజ్ చేంజ్ చేసాం. ఓకే, ఇప్పుడు మనం ఒకసారి ఫస్ట్ ఆఫ్ ఆల్ కీ అయితే ఆన్ చేద్దాం. కీ ఆన్ చేసి మనకి మీటర్ అనేది వస్తుందా లేదా అని చూద్దాం. ఓకే, పర్ఫెక్ట్ మీటర్ అయితే వస్తుంది, నో ప్రాబ్లం. ఇప్పుడు మనం ఫస్ట్ బండి స్టార్ట్ చేద్దామా. ఓకే, కార్బెటర్లో పెట్రోల్ లేదు, అందుకని బండి అయితే తర్వాత స్టార్ట్ చేద్దాం. ముందు పార్కింగ్ చెక్ చేద్దాం. ఓకే, పార్కింగ్ కానీ ఈ లైట్స్ అనేది వెలిగాయి. ముందర పార్కింగ్ లైట్లు కానీ వెలిగాయి. ఓకే, నెక్స్ట్ హెడ్లైట్ వేద్దాం. ఓకే, హెడ్లైట్ కానీ హెడ్లైట్ వచ్చింది. ఐబీఎంలో ఉంది ప్రజెంట్, లో బీము ఐబీఎం. ఓకే, 7 మీటర్లో కానీ లో బీమ్ ఐబీఎం అనేది పర్ఫెక్ట్గా అయితే పనిచేస్తుంది. హెడ్లైట్ పాస్. ఓకే, హెడ్లైట్ పాస్ కానీ పర్ఫెక్ట్. ఒకసారి హెడ్లైట్ లో పార్కింగ్ పెట్టేద్దాం, పాస్ కొడదాం. ఓకే, ఆఫ్ చేసి పాస్ కొడదాం. ఓకే, పర్ఫెక్ట్. ఇండికేటర్ రైట్ సైడ్ ఇండికేటర్ ఫ్రంట్ వస్తుంది. బ్యాక్ ఇండికేటర్ అనేది లేదు. ఓకే, నో ప్రాబ్లం. రైట్ సైడ్ ఇండికేటర్ ఫ్రంట్ లేదు, బ్యాక్ అయితే వస్తుంది. ఓకే, ఇక్కడైతే మనకి సిగ్నల్ చూపిస్తుంది కాబట్టి ఆల్మోస్ట్ పర్ఫెక్ట్. నెక్స్ట్ హార్న్. ఓకే ఫ్రెండ్స్, మనకి ఈ స్విచ్లో అయితే మొత్తం ఆల్మోస్ట్ పనిచేస్తుంది. మనం క్లచ్ స్విచ్ ఒకటి చెక్ చేయాలి. నెక్స్ట్ సెల్ఫ్ అయితే పెట్రోల్ లేదు బండిలో. ఇప్పుడు చూడండి, నాకు చెప్పాను కదా మీకు, ఇది ఆఫ్ చేయగానే మొత్తం మీటర్ లైట్ మొత్తం కట్ అయిపోతుంది. అయినా మనకి హెడ్లైట్ అయితే వస్తుంది. ఓకే, హెడ్లైట్ అయితే వస్తుంది. అదేవిధంగా ఇండికేటర్ రావడం లేదు, మళ్ళీ హార్న్ వస్తుంది. హెడ్లైట్ పాస్ కానీ వస్తుంది. ఇంజిన్ ఆన్లో ఉన్నప్పుడే ఇండికేటర్లు అయ్యి పనిచేస్తుంది. ఇంజిన్ ఆఫ్ చేస్తే ఇండికేటర్ కానీ పవర్ కట్ అయిపోతుంది. ఓకే, నేను ఒకసారి బండికి ట్యాంక్ పెడతాను. ట్యాంక్ పెట్టి ఒకసారి అయితే మీకు చూపిస్తాను. ఓకే ఫ్రెండ్స్, మనం ట్యాంక్ అయితే పెట్టాం. ఒకసారి బండి అయితే స్టార్ట్ చేద్దాం. ఓకేనా, ఇంజిన్ అయితే ఆన్లో ఉంది. ఓకే, బండి అయితే మనకి స్టార్ట్ అయింది. ఓకే, ఇంజిన్ అయితే ఆఫ్ చేద్దాం. ఓకే, పర్ఫెక్ట్. ఓకే, ఆల్మోస్ట్ అయితే మొత్తం పర్ఫెక్ట్. ఒకసారి మీకు బ్రేక్ లైట్ కానీ చెక్ చేసి చూపిస్తాను. బ్రేక్ లైట్ రాలేదు, ఇంజిన్ ఆఫ్లో ఉంది. ఓకే, ఓకే, వెనకాల బ్రేక్ లైట్ కానీ వస్తుంది. అదేవిధంగా మనకి గేర్లో సెల్ఫ్ పనిచేస్తుంది కదా, ఒకసారి చెక్ చేసి చూపించేస్తాను మీకు. న్యూట్రల్ లైట్ ఆగిపోయింది. బండి అయితే స్టార్ట్ చేద్దాం. బండి స్టార్ట్ అయిపోయింది. గేర్లో ఉండగా స్విచ్ అనేది ఫెయిల్ అయిపోయింది. స్విచ్ ఫెయిల్ అయిపోయిందంటే మనం కనెక్షన్ తీస్తే బండి స్టార్ట్ కాకుండా ఉంటే స్విచ్ అనేది పనిచేస్తున్నట్టు లెక్క. ఓకే, మనం బండి అయితే ఇప్పుడు బండి గేర్లో ఉంది. ఇప్పుడు స్టార్ట్ చేద్దాం. ఓకే, ఇప్పుడు చూడండి, సెల్ఫ్ పని చేయలేదు. ఈ స్విచ్ అనేది లోపల డైరెక్ట్ అయిపోయింటుంది, అందుకని అయితే పని చేస్తుంది. ఒకసారి కనెక్షన్ ఇంగానే మళ్ళీ స్టార్ట్ అయిపోతుంది. స్విచ్ పోయింది దీంట్లో. ఈ స్విచ్ అనేది చేంజ్ చేసుకోవాలి దీనికి. ఓకేనా, స్విచ్ అనేది చేంజ్ చేసుకోవాలి. ఓకే, గేర్లో ఉండగానే బండి అయితే స్టార్ట్ అయిపోతుంది.
స్విచ్ ఫెయిల్ అయిపోయింది, దీనికి స్విచ్ అనేది చేంజ్ చేసుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, టోటల్గా అయితే చూసారు కదా, మనకి ఆల్మోస్ట్ మొత్తం అయితే వర్క్ అవుతుంది. దీంట్లో వాడిన వైరింగ్ కిట్ ఎంత, దీని కాస్ట్ ఎంత ఏందని తెలుసుకోవాలంటే నేను కింద డీపీలో అయితే పెడతాను. ఒకసారి డీపీకి అయితే మీరైతే చెక్ చేయండి అసలు కాస్ట్, వైరింగ్ కిట్ కాస్ట్ ఎంత, లెఫ్ట్ సైడ్ స్విచ్ రైట్ సైడ్ స్విచ్ కాస్ట్ ఎంత, లెఫ్ట్ సైడ్ స్విచ్ కాస్ట్ ఎంత, టోటల్ కిట్ అనేది ఎన్ని రోజుల్లో మీకు డెలివరీ అవుతుంది, టోటల్ అనేది డీటెయిల్స్ అనేది నేను కింద డీపీలో అయితే పెట్టిన, డీపీకి అయితే చెక్ చేయండి మీరు. ఓకే ఫ్రెండ్స్, టోటల్గా చూసారు కదా, కరిజ్మా BS3 వెహికల్కి పల్సర్ హెడ్లైట్ ఆన్ అండ్ ఆఫ్ స్విచ్ అనేది ఎలా సెట్ చేయాలనేది ఇది టోటల్గా అయితే. ఓకే ఫ్రెండ్స్, మీకు వీడియో నచ్చిందని కూడా నచ్చితే లైక్ చేయండి, నచ్చకపోతే డిస్లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ మీ ఫ్యామిలీ మెంబర్స్కి వీడియోని షేర్ చేసి మన ఛానల్కి సపోర్ట్ చేయండి. మీరు సపోర్ట్ చేస్తే ఇలాంటి వీడియోస్ మరైనా తీసుకోవడానికి నాకు కొద్దిగా మీరు హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. ఓకే, థ్యాంక్ యూ. జై హింద్, జై భారత్.